అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 93 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట. ఇది మనకి కేవలం 30,86,000 అయితే సేల్కి వచ్చిందండి. ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 4.5 కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఏరియాలో సేల్కి వచ్చిన ఈ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇది 14 అడుగుల రోడ్డు అనమాట. ఈ రోడ్డుకి రెండో బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనకి కార్లు, ఆటోలు రావడానికి కన్వీనియంట్గా ఉండదు. ఓన్లీ బైక్స్ అయితే రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది, చిన్న రోడ్డు కాబట్టి. ఇక్కడ మనకి 4 అడుగుల సందుదారి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ హౌస్ దగ్గరగా అయితే. సో చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి గుమ్మాలు అయితే వచ్చాయి. ఇక్కడ మనకి దక్షిణం నడకదారి అనమాట. 30,86,000 బేసిక్ కార్పీ ప్రైజు. ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఓల్డ్గానే కన్స్ట్రక్షన్ చేశారు. పైన అయితే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. కింద సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. పైన డబల్ బెడ్రూమ్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇది 30,86,000 అన్నది స్టార్టింగు. ఇది 31 లక్షలు కావచ్చు, 32 లక్షలు కావచ్చు, 35 లక్షలైనా కావచ్చు. ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 93 గజాల్లో G+1 హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నారు కదా, రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఇది డబల్ బెడ్రూమ్లో అయితే ఉంది. గోల్డన్నీ కూడా వాల్ కేరింగ్ అనేది చేయించుకోవాలి. లోపల టైల్స్ ఫ్లోరింగు, సిమెంట్ ర్యాక్స్, కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేయించుకోవాలి. సో సుమారుగా 60% వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. మిగతా 40% వరకు వర్క్ అనేది ఉంది, అది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.